మహాదేవ, జై గణేష. మన హిందూ సంప్రదాయంలో గణపతి యొక్క పూజ చాలా విశేషాన్ని సంతరించుకోనున్నది. గణపతిని పూజించడం వలన మనకున్న కష్టాలన్నీ కూడా తీరుతాయి అని మనకు అనేక శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. గణపతికి సంబంధించిన అన్ని ఉపాసనలో సంకటహర చతుర్థి చాలా శ్రేష్టమైనది. సంకటహర చతుర్థిని వ్రతముగా ఆచరిస్తూ ఉంటారు. ఈ సంకటహర చతుర్థిని వ్రతముగా ఆచరించే వాళ్ళు పూర్ణిమ తర్వాత వచ్చేటువంటి చతుర్థి రాత్రి చంద్రోదయ వ్యాపినిగా ఉన్నప్పుడు ఈ సంకటహర చతుర్థిని ఆచరించాలి. సంకటహర చతుర్థిని ఆచరించేందుకు ఎవరైనా కానీ అర్హులే. బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, పురుషులు తేడా లేకుండా అందరూ ఆచరించవచ్చును. ఆ వ్రతానికి సంబంధించిన నియమాలు పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఉపవాసాన్ని ఉండి ప్రదోషకాలంలో లేదా చంద్రోదయ సమయంలో గణపతికి సంబంధించిన విగ్రహాన్ని పెట్టుకొని గణపతికి పాలతో అభిషేకం చేసి నెయ్యవత్తులతో దీపాలు వెలిగించి 21 గరికలను సమర్పించుకొని 21 మోదకాలను సమర్పించుకొని గణపతి అష్టోత్తర శతనామాలతో పూజించి గణపతికి సంబంధించిన ముదాకరాత్త మోదకం స్తోత్రాన్ని పఠించి ప్రణమేశ్వర సాదేవంతో నమస్కారం చేసి రాత్రి చంద్రుణ్ణి దర్శించి భోజనం చేయడము ఈ వ్రతానికి సంబంధించిన నియమాలు. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన విద్యార్థులకు విద్యలు లభిస్తాయి. పరీక్షలలో ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు ఈడేరుతాయి. చాలామంది అనుభవజ్ఞులు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి ఈ గణపతి అందరికీ తెలిసిన ప్రకారంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడు. ఇందులో సందేహించే అవసరం లేదు. బ్రహ్మ వైవర్త పురాణంలో ఒక మాట వస్తుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతకు సంతానం కలగని పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థిస్తుంది, సంతానం లేని జీవితం ఎందుకయ్యా అని. అప్పుడు శంకరుడు పుణ్యక వ్రతం అనే పేరు గల ఒక వ్రతాన్ని ఉపదేశం చేస్తాడు. అత్యంత ఖర్చుతో కూడుకున్నటువంటి ఆ పుణ్యక వ్రతాన్ని ఆచరిస్తుంది. పుణ్యక వ్రతానికి దేవత కృష్ణ పరమాత్మ, గోలోకాధీశుడు. కాలాంతరంలో పుణ్యక వ్రతం ఫలిస్తుంది. కృష్ణు యొక్క అనుగ్రహాన్ని పొంది కృష్ణు యొక్క స్వరూపముగానే కుమారుణ్ణి ఆమె పొందుతుంది. ఆ పొందినటువంటి కుమారుడే గణపతి అని మనకు బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది. ముఖ్యంగా ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ప్రారంభం చేయవలసిన మాసం ఏదైనా ఉన్నదా అనంటే శాస్త్రాలు చెప్తున్నాయి శ్రావణ మాసము. మూఢాది దోషాలు లేనటువంటి శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి చంద్రోదయ వ్యాపిని అయినటువంటి చతుర్థి నాడు ఈ వ్రతాన్ని ఆచరించడం చాలా శ్రేష్టము అని తెలియజేయడం జరిగినది. ఆయనకు ఎలుక వాహనము. ఎలుకను మూషకము అని అంటారు. ముషస్తేయే, స్థేయము అని అంటే దొంగతనము. దొంగతనముగా చేసేటువంటి అధర్మాలపైన ఎక్కేటివాడు కావున ఆ ఎలుకను మనము అధర్మాలు ఆచరించేటువంటి దానికి ప్రతీకగా స్వీకరించాలి అని అనేక మంది మహాత్ములు మనకు తెలియజేస్తూ ఉన్నారు. గణపతి ఒక రాక్షసుని యొక్క సంహారాన్ని తన దంతముతో సంహారం చేసినాడు కావున సంహరింపబడ్డటువంటి విరిచిన దంతమును చేతిలో ఉంచుకుంటాడు. విరిగిన దంతముతో కూడుకొని మనకు దర్శనాన్ని ఇస్తాడు. ఆ రాక్షసుడు ఆయుధాలతో చావను అనే కోరికను కోరుకున్నాడు కావున ఈయన దంతముతో వాని యొక్క సంహారాన్ని చేసినాడు అని మనకు శాస్త్రాలు చెప్పబడ్డాయి. ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి గణపతి శ్రేష్ఠుడు. అనేక దేవతలు, యక్షగంధర్వాదులు గణపతి యొక్క ఉపాసన చేసి గొప్పనైనటువంటి ఫలాన్ని పొందినారు. ఈ క్రోధినామ సంవత్సరంలోని శ్రావణ మాసంలో చాలా చక్కగా మూఢాది దోషాలు లేకుండా ఉండడం వలన మీరు గణపతి పూజించండి, సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించండి. ఆరంభం చేసిన తర్వాత సంవత్సర కాలము చేయవచ్చును. 21 సంకటహర చతుర్థులు ఉపవాసం ఉండి పూజా కార్యక్రమాలు చేయవచ్చును. తర్వాత ఉద్యాపనం చేసుకుని గణేష అనుగ్రహానికి పాత్రలు కావచ్చును. మహాదేవ, జై గణేష, జై గణేష.